other name of this pathway, hexose monophosphate shunt. Hexose monophosphate shunt. The cycle, the pathway starts with the glucose 6-phosphate. Practice the glucose structure. As aldehyde group. Remember that it is a hexose. And the last carbon is H2OH. Put all H on left hand side except the third carbon. Okay? First carbon, second, third, fourth, fifth, and sixth. Okay, you place all H atoms on left hand side except the position number 3, it is OH. And then if it is a H on left side, the right hand side is obviously OH. If it is OH on left hand side, you write here H. If it is H on left hand side, you can write OH. You can write OH. Now this is called a glucose. So let us write glucose 6-phosphate in a different way. So ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సో దీన్ని ఇంకొకలా కూడా రిప్రజెంట్ చేద్దాం. ఏంటంటే యాజ్ యూజువల్గా మీకు రిప్రజెంటేషన్ కోసం నేను డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. మీరు ఈజీగా రికగ్నైజ్ చేయాలి. ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కదా, ఈ ఆల్డిహైడ్ గ్రూప్కి 5వ కార్బన్కి లింక్ చేద్దాం. లేకపోతే ఈ హైడ్రోజన్ని 5th కార్బన్ మీద ఉండే హైడ్రాక్సిల్ గ్రూప్ లో ఉండే హైడ్రోజన్ ని మనం దీనికి గనక ఫస్ట్ కార్బన్ కి లింక్ చేసినట్లయితే ఇది OH అవుతుంది. యాజ్ యూజువల్ గా H రాయండి. ఇప్పుడు 5th కార్బన్ దగ్గర ఏం చేసాం మనం, H2O. అంటే ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనకి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి 6-ఫాస్ఫో లాక్టోన్ అనేది వస్తుంది. ఈ లాక్టోన్ రిప్రజెంటేషన్ కోసం నేను ఇలా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం చూడండి, లాక్టోన్ వచ్చేటట్టు. ఎందుకంటే లాక్టోన్ అనేది సైక్లిక్ స్ట్రక్చర్ అండి. సో ఇక రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఉన్నాయి కదా, 1వ ప్లేస్ మనం రాసాం ఆల్రెడీ. ఎలా వచ్చిందండి, 5th కార్బన్ నుండి హైడ్రోజన్ని తీసుకెళ్ళి 1వ కార్బన్ నుండి ఆక్సిజన్ దగ్గర పెట్టాం. అలా ఇప్పుడు 2nd ప్లేస్ ఏది ఉందో అది రాసేసేయండి డైరెక్ట్గా. సెకండ్ ప్లేస్ ఏముంది, H.
OH. థర్డ్ కార్బన్ దగ్గర ఉంది OH. ఎస్ఆర్ ప్రొజెక్షన్ అనమాట. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5. 5వ కార్బన్ దగ్గర HOH. సో ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఏంటంటే, ఇలా ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నామంటే లాక్టోన్ ని అర్థం చేసుకోవడం కోసం. లాక్టోన్ అంటే ఏంటంటే సైక్లిక్ ఎస్టర్స్ ని మనం లాక్టోన్ అంటాం అనమాట. అంటే నాకు దీని తర్వాత నాకు ఫర్దర్ ఇంకొక స్ట్రక్చర్ కావాల్సింది ఏంటంటే ఫాస్ఫో గ్లూకోనో లాక్టోన్ అనేది. ఆ లాక్టోన్ అనేది రావాలంటే మనం గ్లూకోజ్ ఈ రకంగా అరేంజ్ చేసుకోవాల్సింది. ఎస్టర్ అంటే ఫార్ములా తెలుసు కదా అందరికి, మాలిక్యులర్ ఫార్ములా, ఫంక్షనల్ గ్రూప్ R(C)O R. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక ఎస్టర్ని సైక్లిక్ ఎస్టర్ని రాస్తున్నాను అనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే సో దీన్ని ఒక ఆర్ గ్రూప్ అనుకోండి, ఇక్కడ ఇంకొక ఆర్ గ్రూప్ అనుకోండి. అంటే ఈ ముక్క ఇదంతా ఒక ఆల్కైల్ గ్రూప్ అనుకుంటే, ఆల్కైల్ గ్రూప్ ని మనం ఆర్ తో డినోట్ చేస్తాం ఆర్గానిక్ కెమిస్ట్రీలో. సో ఇప్పుడు ఇది ఎలా కనబడుతుంది మీకు? ఆర్ సింగిల్ బాండ్ C(O) R. సో ఇలా రాసినప్పుడు ఏమో ఓపెన్ చైన్ లో ఉంది ఇది ఈ ఎస్టర్ అనేది. ఈ సైక్లిక్ ఎస్టర్ గా మనం ఎప్పుడైతే రాసామో దీన్ని ఏమంటారంటే లాక్టోన్ అంటారు అనమాట. రిమెంబర్ దట్ ఆల్వేస్ సైక్లిక్ ఎస్టర్స్ ఆర్ కాల్డ్ లాక్టోన్స్. ఓకే, ఇక్కడతో ఈ స్ట్రక్చర్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇది ఎలా వచ్చింది, మనం ఎలా ఎందుకు గీయాల్సి వచ్చింది అనేది రాస్తాను. Patients. Okay. So now this name of the compound is glucose 6-phosphate. Okay, so this is the starting material and this is the second material in the glycolysis cycle. Okay, so glucose 6-phosphate. Enzyme responsible for conversion of glucose to glucose 6-phosphate is pyxokinase or glucokinase. That is a different story which is studied in glycolysis cycle. అయితే glycolysis లో వచ్చిన glucose 6-phosphate అనేది it will enter into the HMP pathway. So now HMP pathway మనకి HMP shunt ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఈ మాలిక్యూల్ నుంచి. అందుకే మనం ఈ మాలిక్యూల్ ని ఫస్ట్ నేర్చుకుంటే మిగిలిన తర్వాత మెల్లగా తీసుకురావచ్చు మనం. సో దీని నుంచి 6-phosphogluconolactone అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే డీహైడ్రోజినేషన్ చేయండి. డీహైడ్రోజినేషన్ అంటే ఇట్ జస్ట్ రిమూవ్ హైడ్రోజన్స్. అంటే ఏంటి? ఇక్కడ ఆక్సిడేషన్ అవడమే అంతే. డిహైడ్రోజినేషన్ చేయడం అంటే ఇండైరెక్ట్ గా ఆక్సిడేషన్ చేసిన ఒకటే. ఆక్సిడేషన్ అంటే మనం ఏమంటాం? ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ అంటాం. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ హైడ్రోజన్స్ ని తీసేయండి. సో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ కీటోన్ గ్రూప్ అనేది వచ్చేస్తుంది. కీటోన్ గ్రూప్ అనేది వస్తుంది ఫస్ట్ కార్బన్ కి. ఎందుకంటే మనం హైడ్రోజన్స్ తీసేసాం కదా, సో ఫస్ట్ కార్బన్ ని కన్వర్ట్ చేసేసాం. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఏముంది చూడండి ఒకసారి. ఇంకా మిగతా అన్ని రాయండి మీరు, స్ట్రక్చర్ రాయండి నీట్గా. 5వ కార్బన్ దగ్గర ఉండే మాత్రం దీన్ని తీసుకొచ్చి ఫస్ట్ కార్బన్ కి తగిలించండి. ఇక మిగిలిన కార్యక్రమం అంతా కూడా యథావిధిగా రాయండి. OH
OH. లాస్ట్ కార్బన్ గుర్తుపెట్టుకోండి CH2 OH కి బదులుగా మనం ఫాస్ఫేట్ రాస్తున్నాం. ఓకే, 1 2 కొంచెం కెమిస్ట్రీ నేర్చుకోవాలి. ఈ రకంగా కెమిస్ట్రీ నేర్చుకుంటే బయోకెమిస్ట్రీలో స్ట్రక్చర్స్ గురించి భయపడాల్సిన పని ఉండదు. అందుకని నేను స్ట్రెస్ చేస్తున్నాను. స్ట్రక్చర్ని నేర్చుకునే విధానం కూడా ఉంటుంది. ఎందుకంటే మనమేం ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. స్ట్రక్చర్లో డీటెయిల్స్ మనం అర్థం చేసుకున్నట్లయితే సో మనం స్ట్రక్చర్ని పని పెట్టుకుని నేర్చుకోక్కర్లేదు. మీరు గ్లూకోజ్ ఒక మాలిక్యూల్ నేర్చుకుంటే గ్లైకాలసిస్ సైకిల్, పెంటోస్ ఫాస్ఫేట్ పాత్రే నేర్చుకోవచ్చు. డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ నేర్చుకున్నారంటే ఈ సిట్రిక్ యాసిడ్ సైకిల్, సిట్రిక్ యాసిడ్ అంటే ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ అని ఎందుకన్నా, డైకార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటేనే కదా ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ వచ్చేది. సో ఈ రకంగా ప్రాక్టీస్. సో దీని పేరు పెడదాం, డోంట్ గెట్ నర్వస్. 6-phosphogluconolactone. 6-phosphogluconolactone. ఈ లాక్టోన్ అనే మాట ఎప్పుడు వచ్చినా సరే సైక్లిక్ ఎస్టర్ అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ సైక్లిక్ ఎస్టర్ రిప్రజెంటేషన్ కోసం నేను గ్లూకోజ్ ని లాక్టోన్ ఫామ్ లో రిప్రజెంట్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఒక ఎంజైమ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్ డియర్ స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్ ఇది, గ్లూకోజ్ 6-phosphate డిహైడ్రోజనేస్. గ్లూకోజ్ 6-phosphate డిహైడ్రోజనేస్. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ డియర్ స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. టైం తీసుకుని ఎందుకు ఇవన్నీ నేను రిప్రజెంట్ చేస్తున్నానంటే సో నాకు ఈ స్ట్రక్చర్ ఎలా వచ్చింది, దీని నుంచి ఏం వస్తున్నాయి అనేది మీరు తెలుసుకోవడమే పాత్వే అనేది. మెటబాలిజం అంటే ఇదే, మరి దీన్ని ఎట్లా డిగ్రేడ్ అవుతున్న తర్వాత అనేది నేర్చుకోవడమే మెటబాలిజం. ఓకే, సో అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కన్వర్షన్ కూడా జరుగుతుంది. ఏంటంటే NADP నుంచి NADPH అనేది NADPH ప్లస్ H ప్లస్. సో ఇక్కడ మెగ్నీషియం అయాన్స్ కావాల్సి ఉంటాయి లేదా కాల్షియం అయాన్స్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి ఇది. ఈ స్టెప్ కనుక మన బాడీలో జరగకపోతే, ఎందుకు జరగకపోతే కొంతమందిలో గ్లూకోజ్ 6-phosphate డిహైడ్రోజనేస్ అనేది వంశపారంపర్యంగా జెనెటికల్ గా ఈ ఎంజైమ్ అనేది తయారు కాదు బాడీలో. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే హీమోలైటిక్ ఎనీమియా వస్తుంది. సిగ్నిఫికెన్స్ లో చెప్పుకున్నాం మనం ఏంటి సైకిల్ ఇంపార్టెన్స్ అని. ఒకటి, ఈ ఎంజైమ్ లేకపోతే గ్లూకోజ్ 6-phosphate అనేది 6-phosphogluconate కింద కన్వర్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ గ్లూకోనోలాక్టోన్ లేకపోతే ఫర్దర్ కన్వర్షన్స్ ఉన్నాయి. రైబోజ్ 5-phosphate రావాలి, దీని నుంచే రావాలి, అది జరగదు అనమాట. రైబోజ్ లేకపోతే DNA RNA సింథసైజ్ కావు, అది ఇంకో ప్రాబ్లం. మళ్ళీ అంత ఇంపార్టెంట్ ఎంజైమ్ ఇది అన్నమాట. గ్లూకోజ్ 6-phosphate డిహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ అంత ప్రాముఖ్యమైనది. అంచేత ఈ ఫస్ట్ స్టెప్ చాలా నేర్చుకోవాలి, ఇంపార్టెంట్. గ్లూకోజ్ 6-phosphate నుంచి 6-phosphogluconolactone ఏమి లేదు, మళ్ళీ ఉన్న స్ట్రక్చర్నే వేస్తున్నాం కేవలం డిహైడ్రోజనేషన్ చేయడం ద్వారా, అంతే, అంతకు మించి. డిహైడ్రోజనేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సో 6-phosphogluconolactone నుంచి 6-phosphogluconate వస్తుంది చూడండి. ఇక్కడ మనం మళ్ళీ ఏం చేస్తాం, ఇందాకేమో హైడ్రోజన్స్ మేము తీసేసాము, ఇప్పుడు వాటర్ని యాడ్ చేస్తున్నాం. దీనికి వాటర్ని యాడ్ చేయడం అంటే ఒక H అండ్ OH యాడ్ చేయడం. అంటే వాటర్ అంటే మనం వాటర్ని యాడ్ చేయడం అంటే గుర్తుపెట్టుకోండి, H ప్లస్ OH మైనస్, వాటర్లో ఉండే కాన్స్టెంట్ అయాన్స్ ఇవే కదా. సో ఇప్పుడు హెచ్ని ఎక్కడ యాడ్ చేస్తే బాగుంటుంది, ఆక్సిజన్ ఎక్కడ ఉందో అక్కడ యాడ్ చేస్తే బాగుంటుంది. సో OH మనం ఇక్కడ తీసుకురండి, స్ట్రక్చర్ తీసేయచ్చు, నేరుగా స్ట్రక్చర్ గీయచ్చు. ఇంకా ఏం జరిగింది డీటెయిల్ ఏం జరిగింది అని తెలుసుకుంటే ఇప్పుడు చూడండి, నేను ఆక్సిజన్ యాడ్ చేశాను ఇక్కడ, అంటే హైడ్రాక్సిల్ గ్రూప్ యాడ్ చేశాను. మిగిలినవన్నీ కూడా యథావిధిగా రాసేయండి, యాజ్ ఇట్ ఇస్ రాసేయండి మిగిలినవన్నీ కూడా. ఎవరో అన్మ్యూట్ చేశారు చూడండి, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. అన్మ్యూటెడ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు రాసినా కూడా ఈ స్టెప్ లో 6 కార్బన్లు రావాలి. 2 3 4 5 6. ఓకే, నేను చిన్న మిస్టేక్ చేశాను ఈ స్ట్రక్చర్లో, చూడండి జాగ్రత్త గమనించాలి, డీటెయిల్స్ చాలా జాగ్రత్త గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఫస్ట్ కార్బన్ అయిపోయింది, సెకండ్ కార్బన్ ఏముందో చూడండి.
హెచ్ఓహెచ్ ఓన్లీ థర్డ్ కార్బన్ దగ్గర డిఫరెన్స్ చూపించాలి అంతే. సో దీని పేరు ఏంటంటే 6-phosphogluconate. లాక్టోన్ లేదు. సో ఈ లాక్టోన్ అనేది క్లీవేజ్ ఇవ్వాలి అంటే, ఈ లాక్టోన్ అనేది క్లీవేజ్ బ్రేక్ డౌన్ జరగాలంటే హైడ్రోలైసిస్ జరగాలి. హైడ్రాలసిస్ అంటే ఏం లేదు, ఒక హెచ్ని ఓహెచ్ని యాడ్ చేయడం. అందుకే ఈ ఎంజైమ్ పేరు కూడా గ్లూకోనోలాక్టోన్ హైడ్రోలేజ్. సో ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కన్వర్షన్ from 6-phosphogluconolactone to 6-phosphogluconate is gluconolactone. Every detail is very important, dear students. Gluconolactone hydrolase. మనం వాటర్ యాడ్ చేస్తున్నాం. ఎవరిని ఏజ్ అనే మాట రావాలి ఎంజైమ్స్ ఎప్పుడు కూడా. ఓకే, గ్లూకోనోలాక్టోన్ హైడ్రోలేజ్. సో ఈ ఎంజైమ్ కావాలి. ఇక్కడ కూడా కాల్షియం కానీ మెగ్నీషియం అయాన్స్ కూడా కావాలి, కాల్షియం లేదా మెగ్నీషియం. నెక్స్ట్ 6-phosphogluconate నుంచి 3-keto 6-phosphogluconate అనేది వస్తుంది. 3-keto 6-phosphogluconate. సో ఈ పేరు అర్థం చేసుకుంటే ఏమొస్తుందని చెప్తున్నాను చూడండి. 3-keto 6-phospho. సో మనకి 6-phosphో మనం ఏం పని కట్టుకుని మనం మెన్షన్ చేయట్లేదు, 6-phosphate ఉంది. ఇంకేం మార్చాలి స్ట్రక్చర్లో మనం? ఇక్కడ హెచ్ఓహెచ్ అనేది జస్ట్ మళ్ళీ మీరు హైడ్రోజన్స్ తీసేశారనుకోండి, ఏమొస్తుంది ఇక్కడ? కీటో గ్రూప్ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి స్ట్రక్చర్ వేసి చూడండి. వేసారా? సో దట్ థర్డ్ పొజిషన్లో కీటో పెట్టడం. నేను ఏమంటున్నానంటే రెండో కార్బన్ మూడో కార్బన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గ్లూకోజ్లో. హెచ్ఓహెచ్ హెచ్ఓహెచ్ CH2O P. సో ఇదేంటిది? 6-phosphogluconate. దీని నుంచి ఏం వస్తుందని చెప్తున్నానంటే అంటే డిహైడ్రోజనేషన్ చేయండి, బట్ థర్డ్ పొజిషన్లో డిహైడ్రోజనేషన్ అట్ 3 కార్బన్ 3 అక్కడ ఉంది. ఇది ఒకటోది, ఇది రెండోది, ఇది మూడోది. ఇక్కడ డిహైడ్రోజనేషన్ చేయడం అంటే ఇది లేపేయడం. సో దట్ మనకి ఏమొస్తుంది అప్పుడు? 3-keto 6-phosphogluconate. చూసారా? సో ఇప్పుడు ఈ పేరు రాశానంటే డెఫినెట్గా మీరే స్ట్రక్చర్ రాసేసే అవకాశం ఉంది. నేను ఇక్కడేం మార్చలేదు కదా ఫస్ట్ కార్బన్లో, అలాగే రెండో కార్బన్లో కూడా నేనేం మార్చలేదు కదా. మూడో కార్బన్లో హైడ్రోజన్ తీసేసి కీటో గ్రూప్ పెట్టడమే మీరు చేయాల్సిన పని, అలా అంతకంటే ఏం లేదు. ఆరో స్థానంలో ఫాస్ఫేట్ కావాలి కంపల్సరీగా, అందుకని చూసారా పేరు ఎలా మారింది. ఇప్పుడు ఈ పేర్లు తెలుసుకుంటే 3-keto 6-phosphogluconate. ఇక్కడ ఎంజైమ్ కావాలి. ఎంజైమ్స్ అని సైటోసాల్ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా. 6-phosphogluconate dehydrogenase. సిక్స్ ఫాస్ఫోగ్లూకనేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ కావాలి. సో ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఎంజైమ్స్ పేర్లు గుర్తుపెట్టుకోవడం, ఈ కన్వర్షన్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం అంటే ఇది ప్రాక్టీస్ మీద మీకు వస్తుంది. NADPH ప్లస్ H ప్లస్ కింద మారుతుంది ఇక్కడ. మెగ్నీషియం కానీ కెటలైజ్డ్ బై మెగ్నీషియం ఆర్ కాల్షియం ఆర్ మ్యాంగనీస్ ఏదైనా కావాలి. 3-keto 6-phosphogluconate కింద కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఈ 3-keto 6-phosphogluconate అనేది డీకార్బాక్సిలేషన్ చేయడం ద్వారా, డీకార్బాక్సిలేషన్ అంటే ఎక్కడ చేయొచ్చు డీకార్బాక్సిలేషన్? సో డీకార్బాక్సిలేషన్ ఎక్కడ చేస్తే బాగుంటుంది సార్? ఇక్కడ కనబడుతుంది చూడండి మనకి. ఓకే, సో
డెఫినెట్ గా అక్కడ డీకార్బాక్సిలేషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు ఒక కార్బన్ 2 ఆక్సిజన్స్ ఏముంది ఇంకా చేస్తే కీటో గ్రూప్ ప్రాసెస్ చేయండి యాజ్ యూజువల్ గా ఇక్కడ CHOH ని కాస్త నేను ఏం రాస్తున్నానంటే దీన్ని ఇంకొక హైడ్రోజన్ యాడ్ చేసి CH2OH తర్వాత యథావిధిగా HOH యథావిధిగా HOH CH2O ఎన్ని కార్బన్లు వచ్చినాయి చూడండి ఒకసారి 1 2 3 4 5 ఓకే సో ఎన్ని కార్బన్లు వచ్చినాయి 5 కార్బన్స్ కాబట్టి 5 కార్బన్ షుగర్స్ ఏమున్నాయి ఇంకా రైబోస్ దగ్గరికి వెళ్ళలేదు రిబ్యులోజ్ దీని పేరు ఏంటంటే రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ సో అంటే చాలా ఈజీగా కన్వర్షన్ ఏంటంటే డీకార్బాక్సిలేషన్ చేయడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పోయింది ఒక హైడ్రోజన్ యాడ్ చేస్తాం చేత CH2OH అయిపోయింది CH2OH యాల్సిడ్గా రాసా ఈ డబుల్ బాండ్ O HOH CH2O ఫాస్ఫేట్ సో దీన్ని ఏమంటాం మనం రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ ఈ రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది రైబోస్ 5 ఫాస్ఫేట్ కింద మారుతుంది ఫస్ట్ థింగ్ రైబోస్ 5 ఫాస్ఫేట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ దీనికి కన్వర్షన్కి ఉపయోగపడుతుంది దాని పేరు ఏంటంటే రైబోస్ 5 ఫాస్ఫేట్ కీటో ఐసోమరేజ్ సో రైబులోజ్ నుంచి రైబోజ్ కింద మారుతుంది రైబోజ్ 5 ఫాస్ఫేట్ కీటో ఐసోమరేజ్ అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిబులోజు అలాగే రైబోజు ఇవి కీటో ఈనాల్ ఫామ్ లో ఉంటాయి కీటో ఎక్కడ ఉంది రెండో స్థానంలో చూసారు గమనించారా లేకపోతే రిబులోజ్ 5 ఫాస్ఫేట్ ఐసోమర్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే అప్పుడు రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఓకే సో ఇక్కడ నుంచి కర్రని ఈ కొంచెం జాగ్రత్తగా రాయండి ఉన్న స్పేస్ని అవైలబిలిటీని బేస్ చేసుకుని ఇందాక వచ్చింది కదా రిబులోజ్ HOH రిబులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది రిబులోజ్ 5 ఫాస్ఫేట్ కీటో ఐసోమరేజ్ ద్వారా ఎలా మారుతుందంటే దీని ఒక ఐసోమర్ అని రాద్దాం ఈ డబుల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయింది అనుకోండి డబుల్ బాండ్ మాత్రమే ఒక హెచ్ ఇక్కడ షిఫ్ట్ చేశారు అనుకోండి రాద్దాం 1 by 1 రాద్దాం హెచ్ ఒకటి కిందకి తీసుకొచ్చాం OH డబుల్ బాండ్ ఒకటి పైకి షిఫ్ట్ చేసాం కాబట్టి CHOH ప్రశ్నార్థ థింగ్ ఏముంది HOH ఇది ఒక ఇంటర్మీడియట్ అనమాట అంటే ఐసోమరేజ్ రావడానికి ఇది ఒక మెయిన్ ఇంటర్మీడియట్ అనమాట ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే CHOH H అన్ని హెచ్లే హెచ్ ఫస్ట్ కార్బన్ రాసాం రెండో కార్బన్ రాసాం మూడోది నాలుగోది రాసేసాం
ఐదోది అంటే 5 కార్బన్లు ఉన్నది కాబట్టి ఇక్కడ, ఎందుకంటే కార్బాక్సిలికేట్ డీకార్బాక్సిలేషన్ చేసామంటే ఒక కార్బన్ ఎగిరిపోయింది. అంచేత గ్లూకోజ్లోనేమో CH2OP అని 6th పొజిషన్ ఉంటే, రైబోజ్లో లేదా రిగ్బులోజ్ 5-ఫాస్ఫేట్. సో దీన్ని ఏమంటారంటే ఈన్ ఫామ్ లో ఉంది, ఇది ఈన్ డయాల్ అని ఒక ఇంటర్మీడియట్ సమక్షంలో ఇది ఏమైందంటే, ఇక్కడ మరలా ఇప్పుడు లాక్టోన్ ఫామ్ కి తీసుకొద్దాం. సారీ, లాక్టోన్ ఫామ్ లాస్ట్ but one, or otherwise you can write it as well OH. You can write it as, సో ఇలా కూడా లాక్టోన్ స్ట్రక్చర్ని రాయొచ్చు. ఓకే, సో దీని ఇప్పుడు దీని పేరు ఏంటంటే రైబోస్ 5-ఫాస్ఫేట్. సో రైబోస్ 5-ఫాస్ఫేట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రిగ్బులోజ్ 5-ఫాస్ఫేట్ జైలోజ్ 5-ఫాస్ఫేట్ కింద మారుతుంది. దీనికి ఎంజైమ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కన్వర్షన్ ఇది. రిగ్బులోజ్ 5-ఫాస్ఫేట్ ది ఎపిమెరేస్. ఓకే, సో రిగ్బులోజ్ 5-ఫాస్ఫేట్ 3 ఎపిమెరేస్ అంటే ఏంటి? ఇక్కడ 1, 2, 3 ఇది థర్డ్ పొజిషన్లో. స్టీరియోకెమిస్ట్రీ ఎలా ఉందంటే, ఈ హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. దీని యొక్క ఎపిమర్ని నేను రాసినట్లయితే, అంటే ఎపిమర్ ఆఫ్ రైబోస్ ఆర్ రిగ్బులోజ్ 5-ఫాస్ఫేట్ ఎపిమర్ నేను రాసినట్లయితే ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఏమీ మార్చట్లేదు, CH2OH డబుల్ బాండ్ CH2OP ఏమీ మార్చలేదు, ఎక్సెప్ట్ ఈ OH కాస్త ఇటు పక్కకు తీసుకొచ్చాం. ఓకే, సో మిగిలిందంతా యథావిధిగా ఉంది. సో నేను ఏమైనా మార్చానేమో చూడండి స్ట్రక్చర్లో. 1వ స్థానం యాజ్ యూజువల్, 2వ స్థానం యాజ్ యూజువల్, 3వ స్థానంలో ఈ హైడ్రాక్సిల్ గ్రూప్ ఇటు మార్చాను. అని చెప్పి ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయి? రిగ్బులోజ్ 5-ఫాస్ఫేట్, జైలులోజ్ 5-ఫాస్ఫేట్, ఈ రెండు ఏమవుతాయి? రిగ్బులోజ్ 5-ఫాస్ఫేట్, జైలులోజ్ 5-ఫాస్ఫేట్. ఇట్లా ఏమనాలంటే C3 ఎపిమర్స్ అనాలి. ఈ రెండింటిని ఏమనాలి? C3 ఎపిమర్స్. ఎపిమర్స్ అని ఎప్పుడు అంటామంటే, సో దీస్ ఆర్ ద స్టీరియో ఐసోమర్స్ that differ in their stereochemistry or configuration at one position only. అంటే ఒకే ఒక స్థానంలో స్టీరియోకెమిస్ట్రీ మార్చుకునే ఐసోమర్స్ ని మనం స్టీరియో ఐసోమర్స్ మరలా ఇవి, ఎందుకంటే స్పేషియల్ గా అరేంజ్ అయినాయి కాబట్టి గ్రూప్స్ అన్ని కూడా స్పేస్ డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ అరేంజ్. సో ఇక్కడ ఒకే ఒక స్థానంలో స్టీరియోకెమిస్ట్రీ మార్చుకున్నాయి, ఇక్కడే మారట్లేదు, మిగతా రెస్ట్ ఆఫ్ ద పొజిషన్లో ఏం మారట్లేదు. అందుకని రైబులోజ్ 5-ఫాస్ఫేట్, జైలులోజ్ 5-ఫాస్ఫేట్ ని మనం ఏమంటే C3 ఎపిమర్స్ అంటాం. ఎపిమర్స్ అంటే ఒకే ఒక కార్బన్ స్థానం దగ్గర వాటి స్టీరియోకెమిస్ట్రీని మార్చుకునే ఐసోమర్స్ ని ఎపిమర్స్ అంటాము. చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఇది, ఎందుకంటే మీరు ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ హైయర్ క్లాస్కి వెళ్ళే కొద్ది స్టీరియోకెమిస్ట్రీ అనేది ఒకటి వస్తుంది. సో అక్కడ మనకి ఎపిమర్స్ అనేది ఒక ప్రాముఖ్యమైన అంశం అనమాట. సో ఈ జైలులోజ్ 5-ఫాస్ఫేట్, రిగ్బులోజ్ 5-ఫాస్ఫేట్ అనేవి ఎపిమర్స్ కాబట్టి ఇక్కడ ఒక మంచి ఎంజైమ్ ఏంటంటే రిగ్బులోజ్ 5-ఫాస్ఫేట్ 3 ఎపిమరేస్. ఈ ఎంజైమ్ అనేది ఇట్స్ ఏ కామన్ సబ్స్ట్రేట్, ఇట్స్ ఏ కామన్ సబ్స్ట్రేట్ ఫర్ బోత్. అంటే ఏంటి?
జైలులోజ్ 5-ఫాస్ఫేట్ అనేది రిబులోజ్ 5-ఫాస్ఫేట్ గా మారడానికి లేదా రిబులోజ్ 5-ఫాస్ఫేట్ జైలులోజ్ 5-ఫాస్ఫేట్ గా మారడానికి కామన్ ఎంజైమ్ ఏంటంటే ఓకే. సో కామన్ ఎంజైమ్ ఏంటి? రిబులోజ్ 5-ఫాస్ఫేట్ 3 ఎపిమరేస్, 2 ఎపిమర్స్. సో ఇప్పుడు ఈ రిబులోజ్ అండ్ సారీ రైబోజ్ 5-ఫాస్ఫేట్ అండ్ జైలులోజ్ 5-ఫాస్ఫేట్. సో ఈ రెండు కలిపి ఇప్పుడు సెడోహెప్టిలోజ్ 7-ఫాస్ఫేట్, సెడోహెప్టిలోజ్ 7-ఫాస్ఫేట్ and glyceraldehyde 3-ఫాస్ఫేట్. మీరు నోట్బుక్ లో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సైకిల్ కనుక స్టార్ట్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ దాకా వచ్చినా నష్టం లేదు, అడ్డంగా తిప్పేసి మీరు రాయొచ్చు, ఎగ్జామ్ లో కూడా అలానే రాయొచ్చు. ఇంకా ఓకే, నాకు ఇక్కడ స్కోప్ ఉండదు కాబట్టి నేను ఇలా వాడడం జరుగుతుంది. నేను ఏం చెప్తున్నానంటే రిబులోజ్ 5-ఫాస్ఫేట్ సారీ రైబోజ్ 5-ఫాస్ఫేట్, రిబులోజ్ 5-ఫాస్ఫేట్ నుంచి రైబోజ్ 5-ఫాస్ఫేట్ వచ్చింది కదా, via an intermediate called E-diol, రైబోజ్ 5-ఫాస్ఫేట్ కీటోఐసోమరేస్. ఇక్కడ ఒక ఎంజైమ్ పేరు రైబోజ్ 5-ఫాస్ఫేట్ కీటో ఐసోమరేస్. సో రైబోజ్ 5-ఫాస్ఫేట్ అండ్ జైలులోజ్ 5-ఫాస్ఫేట్. రైబోజ్ 5-ఫాస్ఫేట్ లో కార్బన్స్ ఎన్ని అండి? 5. జైలులోజ్ 5-ఫాస్ఫేట్ లో కార్బన్స్ ఎన్ని? 1 2 3 4 5. ఈ రెండు కలిపి మనకి సిడోహెప్టిలోజ్ 7-ఫాస్ఫేట్ లో కార్బన్స్ ఎన్ని ఉన్నాయంటే 7. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లో కార్బన్స్ ఎన్ని ఉన్నాయంటే 3. 10 కార్బన్స్ సరిపోయినాయి కదా, సందేహం లేదు కదండి. ఇక్కడ దాకా అర్థమైందా? నేను మళ్ళీ ఈ ఎండ్ నుంచి నేను సైకిల్ స్టార్ట్ చేసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, రిబులోజ్ 5-ఫాస్ఫేట్ అనేది ఎలా మారుతుంది? రైబోజ్ 5-ఫాస్ఫేట్ గా మారుతుంది. మధ్యలో ఒక ఇంటర్మీడియట్ ద్వారా ఎంజైమ్ ఏం కావాలంటే రైబోజ్ ఫాస్ఫేట్ కీటోఐసోమరేస్ కావాలి. అలాగే రిబులోజ్ 5-ఫాస్ఫేట్ అనేది దాని యొక్క ఎపిమర్ జైలులోజ్ 5-ఫాస్ఫేట్ కింద మారుతుంది. మారిన తర్వాత ఈ జైలులోజ్ 5-ఫాస్ఫేట్ అండ్ రైబోజ్ 5-ఫాస్ఫేట్ కలిసి ఏం ఏర్పాటు చేసినాయి అంటే సిడోహెప్టిలోజ్ 7-ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అని వచ్చింది. ఇవి రెండు 5 కార్బన్లు ఉండే షుగర్స్, 7 కార్బన్లు ఉండే షుగర్ కింద 3 కార్బన్లు ఉండే ఆల్డిహైడ్ కింద ఇక్కడ మొదల వచ్చినాయి అనమాట. సో ఇక్కడ ఒక ఎంజైమ్ కావాలి ఇలా రావాలంటే ఏవి? రిబులోజ్ 5-ఫాస్ఫేట్, రైబోజ్ 5-ఫాస్ఫేట్, మళ్ళీ రిబులోజ్ 5-ఫాస్ఫేట్, జైలులోజ్ 5-ఫాస్ఫేట్, రెండు ఎపిమర్స్, ఇవేమో ఐసోమర్స్. అఫ్కోర్స్ ఎపిమర్స్ కూడా 1 టైప్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్. ఈ జైలులోజ్ 5-ఫాస్ఫేట్, రైబోజ్ 5-ఫాస్ఫేట్ ఏంటంటే ఇప్పుడు C5 కార్బన్, 5 కార్బన్ ఉంటే షుగర్స్ కదా, ఏమొస్తాయంటే సెడోహెప్టిలోజ్ 7-ఫాస్ఫేట్ ప్లస్ గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కింద సెడోహెప్టిలోజ్, ఇదేమో C7 అంటున్నాను, ఇదేమో C3 అన్నాను. సరిపోయింది కదా, 5 + 5 10 కార్బన్ ఉండే షుగర్స్, 5 కార్బన్ ఉండే షుగర్స్ రెండు. సెడోహెప్టిలోజ్ 7-ఫాస్ఫేట్ అంటే 7 కార్బన్స్ ఉండే షుగర్, అలాగే గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. సో ఈ కన్వర్షన్ కి ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ ఉంది, ట్రాన్స్కీటోలేజ్. ట్రాన్స్కీటోలేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ కో ఎంజైమ్ కావాలి, ఏంటంటే థయామిన్. థయామిన్ మనం B1 అంటాం, వైటమిన్ B కాంప్లెక్స్ లో చదువుకుని ఉంటారు. B1 థయామిన్ కావాలి, ట్రాన్స్కీటోలేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఎందుకు? ఇది రైబోజ్ 5-ఫాస్ఫేట్, జైలులోజ్ 5-ఫాస్ఫేట్. సో ఈ రెండింటిని కంబైన్ చేసేసి
7 కార్బన్స్ ఉండే సెడోహెప్టిలోజ్ కింద 3 కార్బన్స్ ఉండే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ చేయడానికి ఏం చేద్దాం. ఇప్పుడు గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనగానే ఇప్పుడు 7 హెప్టిలోజ్ సెడోహెప్టిలోజ్ 7 ఫాస్ఫేట్ అంటే ఈ రెండు అతికిచ్చేయండి కరెక్ట్గా. జైలోజ్ 5 ఫాస్ఫేట్ రాసాం కదా ఇందాక, CH2OH డబుల్ బాండ్ O. ఎందుకంటే ఇది పక్కకి ఎప్పుడు చెప్పినారు కాబట్టి పక్కకు వచ్చింది. ఇది రైట్ హ్యాండ్ సైడ్, ఈ గ్రూప్లో రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే అది మళ్ళీ రైబులోజ్ అవుతుంది. ఇక్కడ రాసిన జైలోజ్ కరెక్ట్ రాశాను. ఇక మిగిలిన 4 కార్బన్లు ఏంటంటే HOH తగ్గించాయి. బట్ 7వ కార్బన్ దగ్గర దీని పేరు ఏంటంటే సెడోహెప్టిలోజ్ 7 ఫాస్ఫేట్. ఇదిగోండి ఇది. ఈ మొక్కేమో జైల్లోది, మిగిలిందంతా రైబోజ్లోది. ఓకే, అలాగే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. ఆల్డిహైడ్ పెట్టమే, డిగ్లిజరాల్డిహైడ్ అనగానే ఎప్పుడు కూడా ఈ CH2OH పైన ఉండేది రైట్ హ్యాండ్ సైడ్ రాయడం, దీన్ని డిగ్లిజరాల్డిహైడ్ అంటారు. అంటే ఈ డిఎల్ నామన్క్లేచర్ మనం చెప్పుకున్నాం, డిగ్లిజరాల్డిహైడ్. సో మరలా ఈ సెడోహెప్టిలోజ్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. సో ఈ రెండు కూడా ఇప్పుడు ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ అండ్ ఫ్రుక్టోజ్ 6 ఫాస్ఫేట్. ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్, తర్వాత ఫ్రుక్టోజ్ 6 ఫాస్ఫేట్ విడిపోతుంది. ఎరిథ్రోజ్ అనేది ఏంటంటే ఇక్కడ 4 కార్బన్లు, ఫ్రుక్టోజ్ అనేది 6 కార్బన్లు. ఇది 7 + 3 10, ఇక్కడ మళ్ళీ 4 6 కింద విడిపోతుంది. తర్వాత ఎరిథ్రోజ్ ప్లస్ జైలులోజ్ 5 ఫాస్ఫేట్. సో ఈ రెండు కంబైన్ అయిపోయి మనకి ఏం ఫామ్ అవుతున్నాయంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ప్లస్ ఫ్రుక్టోజ్ 6 ఫాస్ఫేట్. మళ్ళీ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ వచ్చిందంటే ఇంకా సిట్రిక్ యాసిడ్ సైకిల్తో కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ కూడా ఎంజైమ్ కావాలి, ట్రాన్స్కీటోలేజ్. ఫ్రుక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఉంది, ఇక్కడ కూడా ఫ్రుక్టోజ్ 6 ఫాస్ఫేట్. ఈ ఫ్రుక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మళ్ళీ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కింద మారుతుంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కింద మారిందంటే మళ్ళీ పెంటోజ్ ఫాస్ఫేట్ పాత్రలో వస్తుంది. ఇక్కడ కూడా ఒక ఎంజైమ్ ట్రాన్స్కీటోలేజ్. ఈ రకంగా మన సైకిల్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఒక 5 minutesలో ఫినిష్ చేద్దాం క్లాస్ని. రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్, రైబోజ్ 5 ఫాస్ఫేట్ కింద
చేంజ్ అవుతుంది. గ్లూకోజ్ రైబోస్ 5 ఫాస్ఫేట్ కీటో ఐసోమరేజ్, ribose 5 phosphate ketoisomerase. The same ribulose 5 phosphate is converted into its epimer called xylulose 5 phosphate in the presence of the enzyme ribulose 5 phosphate 3 epimerase. Now this ribose 5 phosphate and xylulose 5 phosphate in the presence of trans ketolase enzyme, they get converted into pseudoheptulose 7 phosphate, a 7 carbon sugar, and glyceraldehyde 3 phosphate. Okay, so these are the structures of pseudoheptulose 7 phosphate and glyceraldehyde 3 phosphate. Now pseudoheptulose 7 phosphate and glyceraldehyde 3 phosphate in the presence of trans ketolase enzyme gets converted into erythrose 4 phosphate and fructose 6 phosphate. Okay. Now erythrose 4 phosphate combines with xylulose 5 phosphate. So here erythrose 4 phosphate is 4 carbon, xylulose 5 phosphate is 5 carbon. So upon combination with xylulose 5 phosphate in the presence of trans ketolase enzyme, they will convert into fructose 1 6 phosphate 6 carbons and glyceraldehyde 3 phosphate 3 carbons. So this is the way the pentoses or the hexoses, especially glucose 6 phosphate, get degraded into fructose 6 phosphate and glyceraldehyde 3 phosphate. So in the intermediate steps, it was noticed that there was release of ribose 5 phosphate, which can be taken into the synthesis of nucleotides and the nucleic acids. One can understand the nucleic acid as a polynucleotide chain. DNA RNA లో ఏముంటాయి, ఈ న్యూక్లియోటైడ్స్ అనేవి చాలా చాలా ఎక్కువ సంఖ్యలో మిలియన్ల కొద్ది న్యూక్లియోటైడ్స్ అనేవి ఉంటాయి. మనం DNA RNA స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు గమనించుంటారు. అయితే ఆ స్టడీ ఈ న్యూక్లియోటైడ్స్ అంటే ఏంటి మళ్ళీ అర్థం చేసుకోవాలి. న్యూక్లియోటైడ్ అంటే ఫాస్ఫేట్, షుగర్, హైడ్రోజన్ బేస్, ఈ మూడింటిని కలిపి న్యూక్లియోటైడ్ అంటాం. ఫాస్ఫేట్, షుగర్, హైడ్రోజన్ బేస్, ఈ మూడింటిని కలిపి ఈ న్యూక్లియోటైడ్స్ లో షుగర్ అనేది ఒకటి చూడండి. ఇదేంటిది? రైబోజ్ షుగర్. రైబోజ్ షుగర్ ఉందంటే RNA, డిఆక్సీ రైబోజ్ ఉందంటే DNA. మరి ఈ రైబోజ్ ఎక్కడి నుంచి వస్తుంది? పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వేలో రైబోజ్ 5 ఫాస్ఫేట్ తయారవుతుంది కదా. ఇది న్యూక్లిక్ యాసిడ్ న్యూక్లియోటైడ్స్ తయారవడానికి ఉపయోగపడుతుంది. న్యూక్లియోటైడ్ న్యూక్లియోటైడ్ చైన్ మనం DNA న్యూక్లిక్ యాసిడ్. కాబట్టి ఇక్కడ వచ్చే జైలులోజ్ 5 ఫాస్ఫేట్ కానీ జైలోజ్ 5 ఫాస్ఫేట్ వచ్చిందంటే రిబులోజ్ 5 ఫాస్ఫేట్ వస్తుంది. రెండు ఎపిమర్స్, C3 ఎపిమర్స్ అంటాం. రిబులోజ్ 5 ఫాస్ఫేట్, రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఐసోమర్స్, కీటో ఐసోమర్స్. సో ఇలా ఇంటర్ కన్వర్షన్కి చాలా ఈజీగా జరుగుతుంది. ఓకే, సో కొన్ని స్టెప్స్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ బయటకు డికార్బాక్సిలేషన్ జరిగితే తప్ప రిబులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది రాదు. మనకి రిబులోజ్ 5 ఫాస్ఫేట్ ఎలా వచ్చింది? కీటో 3 కీటో 6 ఫాస్ఫో గ్లూకోనేట్, 3 కీటో 6 ఫాస్ఫో గ్లూకోనేట్ అనేది డికార్బాక్సిలేషన్ జరగడం ద్వారానే రిబులోజ్ 5 ఫాస్ఫేట్ వచ్చింది. ఓకే, సో ఈ రిబులోజ్ 5 ఫాస్ఫేట్ వచ్చిందంటే మనకి ఇంకా సైకిల్ చాలా ఈజీ అయిపోతుంది. రిబులోజ్ 5 ఫాస్ఫేట్ నుంచి రైబోజ్ 5 ఫాస్ఫేట్, రిబులోజ్ 5 ఫాస్ఫేట్ నుంచి జైలులోజ్ 5 ఫాస్ఫేట్. సో రైబోజ్ 5 ఫాస్ఫేట్, జైలులోజ్ 5 ఫాస్ఫేట్ రెండు కంబైన్ అవ్వడం, ట్రాన్స్ కీటోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో pseudoheptulose 7 ఫాస్ఫేట్, glyceraldehyde 3 ఫాస్ఫేట్ కింద మారడం. మళ్ళీ ఈ 3 7+3 కన్వర్ట్ అయ్యి కంబైన్ అయిపోయి మనకి 6+4 fructose 6 ఫాస్ఫేట్, erythrose 4 ఫాస్ఫేట్. మళ్ళీ erythrose 5 ఫాస్ఫేట్ అనేది జైలులోజ్ 5 ఫాస్ఫేట్ అంటే 5 కార్బన్ ఉండే షుగర్తో కంబైన్ అవ్వడం. అంటే ఇక్కడ 4 + 5 9 కదా. ఈ 9ని మళ్ళీ ఇంకోలా రాసుకోండి, 6 + 3 6 కార్బన్ ఉండేది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని గ్లూకోజ్ అయినా ఉండాలి, ఫ్రూక్టోజ్ అయినా ఉండాలి. ఫ్రూక్టోజ్ 6 ఫాస్ఫేట్, glyceraldehyde 3 ఫాస్ఫేట్. ఈ రకంగా ఈ సైకిల్ అర్థం చేసుకోవాలి. సో ఇలా హెక్సోస్ మోనోఫాస్ఫేట్ షంట్